హలో ఎవ్రీబడి, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. మీలో ఎంతమంది టీ లవర్స్ ఉన్నారో ఫస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు టీ హోటల్ స్టైల్లో మాదిరి చేస్తున్నానండి. అందరూ ఇలానే చేస్తారనుకో, సమ్ డిఫరెంట్ అనమాట. మీలో ఎంతమంది ఇలా గంటేసి పైకి కిందికి ఫ్రేమ్ చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అనేది కంటిన్యూ చేశానన్నమాట. అండ్ మార్నింగ్ టీ చేశాను, అలాగే పాలు కూడా కాగబెట్టాను. అలాగే వచ్చేసి ఇక్కడ కొత్తిమీర అండ్ కందిపప్పు, టమాటా, మునక్కాడ రసం చేశానన్నమాట. మీకు చాలా లాంగ్ అవుద్ది కదా. ఇక్కడ వచ్చేసి మా పల్లెటూరులో అయితే తీ వంకాయ అంటారనమాట, ఆ కర్రీ చేశాను. అలాగే జొన్న రొట్టి చేశానన్నమాట. చాలా మంచిది కదా హెల్త్కి. ఈరోజు వచ్చేసి నా రొటీన్ బ్లాగ్ ఇలా గడిచింది. అండ్ అలాగే రైస్ కూడా చేశానన్నమాట. ఇంకా మీ వ్లాగ్ కూడా మీ వ్లాగ్ కాదు, నా వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. రసం, అలాగే సొరకాయ కర్రీ, ఇంకా అలాగే అన్ని గిన్నెలు కూడా చాలా ఎక్కువ అయిపోయాయి అన్నమాట. చూడండి, వంటలతో పాటు గిన్నెలు కూడా చాలా ఎక్కువ అయిపోయాయి అన్నమాట. అయితే బయటికి వెళ్ళాలని చెప్పేసి అలాగే టిఫిన్ అండ్ రైస్ రెండు ఒకటేసారి చేసేసాను అనమాట. చూడండి, ఇలా గంటతో పోస్తే నాకు చాయ్ చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే హోటల్ స్టైల్లో చాలామంది ఇలా గంటతోనే చేస్తారు కదా. ఇంట్లో అయితే మామూలుగా డైరెక్ట్ గిన్నె పెట్టేసి సిమ్లో పెట్టేస్తారు. చూడండి, అలా ప్రెస్ చేస్తే వస్తుంది. దాంట్లో ఉండే ఆ టేస్ట్, ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇలా చాయ్ వేసి కొంచెం అల్లం వేసి కొంచెం ఇలాచీ వేసి చేస్తే ఇంకా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ నాకు ఇలాచీ కానీ అల్లం కానీ వేస్తే కొంచెం టేస్ట్ నచ్చింది అనమాట. ఓన్లీ చాయ్ చేశాను. ఇంకా అక్కడ వచ్చేసి నెక్స్ట్ టౌన్కి అయితే బయలుదేరాం. ఇక్కడ చూడండి, బీఫ్ బిర్యానీ అంట. బాబాయ్ భయం వేసింది, తినడానికి రాలేదండి. మేము ఇక్కడ రామ్నగర్కి వచ్చేసాం అనంతపూర్లో. అక్కడ ఓల్డ్ బీఫ్ బిర్యానీ అనగానే భయం వేసింది. చూడండి, ఓల్డ్ తాజ్ హోటల్ బీఫ్ బిర్యానీ కళ్యాణి అని అక్కడ చూస్తేనే భయం వేసిందనమాట. అయితే మేము అక్కడ ఎందుకు రామ్నగర్కి వెళ్ళామన్నమాట. అక్కడ చూసి బైపాస్లోకి వచ్చేసాం అనమాట. ఇది వచ్చేసి మనకి కళ్యాణదుర్గం బైపాస్లో ఏమో వస్తుంది. బీఫ్ బిర్యానీ అని చూడగానే ఉన్నమతి కూడా పోయిందనమాట. మనం ఓన్లీ చికెన్ తింటామండి, మటన్ తినం, ఫిష్ తినమన్నమాట. ఇంక తర్వాత అలాగే వచ్చేసి రామ్నగర్లోకి రీచ్ అయ్యామన్నమాట. ఎందుకంటే ఇది మామిడికాయ పచ్చడి తీసుకుందామని చెప్పేసి వచ్చాము. చాలా బాగుంటాయి అన్నమాట. అంటే హోమ్ మేడ్ పికిల్స్ అనమాట. ఇక్కడ షాప్లోనే ప్రిపేర్ చేస్తారు వీళ్ళనమాట. అంటే షాప్లోనే చేస్తారు, చాలా బాగుంటాయి. హోమ్ మేడ్ పికిల్స్ ఏవైనా బాగుంటాయి కదా. వీళ్ళు ఓన్గా షాప్ పెట్టారండి. ఒక 3-4 మెంబర్స్ లేడీస్ కలిసి జాయింట్ అయ్యి చేస్తున్నారనమాట. చాలా మంచిగా ఉంటాయి ఏవైనా కూడా. అన్నీ మెన్షన్ అయ్యాయి చూడండి. రసం పొడి, సాంబార్ పొడి, పులిహోర పొడి, కారం పొడి, కరివేపాకు పొడి, కందివే పొడి అన్నీ ఉన్నాయన్నమాట. లోపల పికిల్స్ కూడా ఉన్నాయి. బట్ నేను ఇంకా వెళ్ళి సింగిల్గా అయితే వీడియోస్ తీయలేదన్నమాట. అయితే ఎలాంటి ఫుడ్ కలర్స్ కూడా కలపమని చెప్పేది అక్కడ ఆంటీ. చాలా బాగుంది ఊరగాయ అయితే మాత్రం. మేము మామిడికాయ పచ్చడి అయితే తీసుకున్నాం అనమాట. కేజీ వచ్చేసి 200 ఏమో అన్నారు. చాలా బాగుంటాయండి నిజంగా వీళ్ళ దగ్గర. రామ్నగర్ అంటేనే నాకు ఫేమస్ పచ్చళ్ళు అనమాట ఇక్కడ అనంతపూర్లో. చూడండి, ఇదిగో తీసుకొని ఇలా అయితే ఇంకా సరుకులు తీసుకొని అయితే ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంక అన్నీ సర్ది పెట్టేస్తున్నాను. మీకు నా వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియో చూసినప్పుడు స్కిప్ చేయకుండా మీరు ఒక లైక్ ఇస్తే అది నాకు బూస్టప్ అవుతుందన్నమాట. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియోని బూస్టప్ చేస్తుంది, అంటే వ్యూవర్స్కి షేర్ చేస్తుంది అనమాట. యూట్యూబ్ ఎక్కువ సపోర్ట్ చేసి మంచిగా, అంటే నాకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ కానీ ఏదైనా కానీ సపోర్ట్ చేస్తుందన్నమాట. వీడియో కూడా జెన్యూన్గానే ఉంది. చూసి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి నేనైతే సరుకులు అయితే తీసుకొచ్చేసాము. అన్నీ సర్ది పెట్టేస్తున్నాను అనమాట. ఒక చోట కూర్చొని కింద అన్ని సైడ్ పెట్టేస్తున్నాం. ఇంకా రైస్ ప్యాకెట్ కూడా తీసుకున్నాం అనమాట. 25 kgs. ఇంకా ఎక్కువ పెట్టుకోవడానికి క్వాంటిటీ విలేజ్ దగ్గర తీసుకోవచ్చండి, కానీ అవి పురుగులు పడతాయి. ఇంకా నాకు స్టోర్ చేసుకోవడానికి తెలియదు అనమాట. ఇలా 25 kgs ప్యాకెట్ తీసుకొచ్చుకుంటాము. అదైతే ఇంకా మంత్కి ఒకసారి అయినా కూడా మనం ఫ్రెష్గా తెచ్చుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా అలా 25 kgs ప్యాకెట్ తెచ్చుకున్నాను అనమాట. ఇంకా వచ్చేసి సోప్స్ అన్నీ, ఆయిల్ అన్నీ పక్కన పెడుతున్నాను. ఈసారి డిమార్ట్కి అయితే వెళ్ళలేదండి, నార్మల్ షాప్లో తెచ్చాము. ఎందుకంటే కరెక్ట్ డిమార్ట్కి బయలుదేరేటప్పుడు మనకి రెయిన్ స్టార్ట్ అయిందనమాట. అయితే రెయిన్ రాలేదు, కొంచెం అంతా ఉరుములు మెరుపులు వచ్చినట్టు అనిపిస్తే చక్కగా షాప్లోకి దూరెళ్ళామన్నమాట. షాప్లోకి వెళ్ళినప్పుడు ఇంకెందుకు ఖాళీగా ఉండాలా, పని అయిపోతుందని చెప్పేసి ఇంక సరుకులు కూడా తీసేసుకున్నాం అనమాట. చూడండి, ఇంక ఇది అయితే ఇవాల్టి నా ఈ చిన్న మినీ వ్లాగ్ అనమాట. ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అబ్బా.